Hello, my dear viewers and my dear beloved subscribers. I once again heartfully and wholeheartedly welcome you to my channel, that is English Made Egypt. This is Channappa Muchala. ఈరోజు నేను తీసుకోబోయేటటువంటి వీడియో వెరీ ఇంపార్టెంట్ది. అవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఆ వాక్యాలు ఉపయోగించబడినప్పుడు. అవి దానికి సర్టన్ రూల్స్ అంటే ఏముండవు. మనం కొన్ని కంఠస్థం చేయటం చాలా ఉంటాయి. మనకి నిత్య జీవితంలో ఎక్కువగా వచ్చే వాటినే 100 నేను తీసుకున్నాను. రోజుకు ఒక 15, 20 చొప్పున అలా చెప్పాలని. నిన్నటి వీడియో వరకు మనం యాడ్వర్బ్‌లో రకాలు, ఆ యాడ్వర్బ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత యాడ్వర్బల్ ఫ్రేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసాం మనం. మరి ఈరోజు నేను స్టార్ట్ చేయబోయేటటువంటిది ఏంటంటే ఫ్రేజల్ వెర్బ్స్, నాట్ యాడ్వర్బల్ ఫ్రేజెస్. వెర్బ్ యొక్క ఫ్రేజ్. నిన్న మనం యాడ్వర్బ్ ఫ్రేజ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ ఉంటుంది, కొన్ని పదాల యొక్క సముదాయాన్ని ఫ్రేజ్ అంటామని మనం చెప్పుకున్నాం. ఆ ఫ్రేజ్ యాడ్వర్బ్ సమయాన్ని బట్టా, లేకపోతే కాలాన్ని బట్టా, లేకపోతే రీజన్ని బట్టా అవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఈరోజు నేను తీసుకున్నది ఫ్రేజల్ వెర్బ్. సరే, ఇంతకీ ఆ ఫ్రేజల్ వెర్బ్ అంటే అర్థం ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి? ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఫ్రేజల్ వెర్బ్లో ఏముండాలి? ఫస్ట్ కంపల్సరీగా వెర్బ్ ఉండాలి. సహజంగా ఎక్కువగా ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వెర్బలే ఉంటాయి ఫ్రేజల్ వెర్బ్. కొన్నిసార్లు పాస్ట్ టెన్స్ కూడా రావచ్చు, బట్ వీ ఫైండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ V1 ప్లస్ ప్రిపోజిషన్. వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, లేదా వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్. అయితే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఉంటుంది, లేదా వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ఉంటుంది. యాడ్వర్బ్ అంటే మనకు తెలుసు, క్రియ యొక్క గుణాన్ని తెలియచేసేటటువంటిదని. సరే, ఉదాహరణ మీరు చూడండి ఎలాగుంటాయో. సి ఆఫ్, SEEC OFF ఆఫ్. ఇక్కడ సి అనేటటువంటిది వెర్బ్, ఇది యాడ్వర్బ్. ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఒక క్రొత్త పదం వచ్చింది. దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. ఈ రెండు కలిసిపోయి ఉండటం వలన ఇంకొక అర్థం వచ్చింది. ఇక్కడ సి అనేటటువంటిది వెర్బ్, ఆఫ్ అనేటటువంటిది యాడ్వర్బ్. ఇంకోటి చూద్దాం, పుట్ ఆన్. పుట్ అనేటటువంటిది వెర్బ్, ఇదేమో ప్రిపోజిషన్. ఈ కాంబినేషన్, పుట్ అనేది వెర్బ్, ఆన్ అనేటటువంటిది ప్రిపోజిషన్. ఇక్కడ పుట్ అంటే పెట్టుట, ఆన్ అంటే మీద, మీద పెట్టుట అనే అర్థం రాదు. ఈ రెండు కలిసి వేరే అర్థాన్ని వస్తాయి. అలాగే సి అంటే చూచుట, ఆఫ్ అంటే బయట, అలా కాదు, అది వేరే అర్థం వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి, 2 ఉదాహరణలు రాశాను నేను. ద ఇంజన్ ఈజ్ వార్న్ అవుట్. ఆ ఇంజను వార్న్ అవుట్. వేర్ అంటే ధరించుట, వార్న్ అంటే ధరించను అని అర్థం. ఈ వెర్బ్ యొక్క అర్థం, ఇక్కడ ఉన్నటువంటి అర్థం. అవుట్ అంటే బయట, బయట ధరించుట అనే అర్థం కాదండి. అందుకే ఇది కొంచెం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఏవి ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేది. వార్న్ అవుట్ అంటే ఎక్కువగా వాడటం. ఈ రెండిటి కలిపి డిప్రిషియేషన్, బాగా ఒక ఇంజిన్ కానీ ఒక వస్తువును కానీ బాగా వాడితే తరుగుదల వస్తుంది, మనకి అరిగిపోద్ది. ఆ అరిగిపోవటాన్ని వార్న్ అవుట్ అన్నాం. అందుకే ద ఇంజిన్ ఈజ్ వార్న్ అవుట్. చాలా ఎక్కువగా ఉపయోగించారు దాన్ని, అందుకే తరుగుదల అంటే పనికి రాకుండా పోతుందని అర్థం. ఇంకో ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఐ వుడ్ లైక్ టు గివ్ అప్ స్మోకింగ్. గివ్ అంటే ఇచ్చుట, అప్ అంటే మీద. ఇక్కడ గివ్ అనేటటువంటిది వెర్బ్, ఇదేమో యాడ్వర్బ్. ఇది కూడా యాడ్వర్బే. ఈ రెండు అర్థాలు చూడండి. గివ్ అంటే ఇచ్చుట, అప్ అంటే పైకి. ఐ వుడ్ లైక్ టు గివ్ అప్ స్మోకింగ్, పైకి నేను పొగన పంపాలని అర్థమా? కాదు. ఇక్కడ గివ్ అప్ అంటే స్టాప్. ఐ వుడ్ లైక్ టు స్టాప్ స్మోకింగ్. ఆ స్టాప్ స్మోకింగ్ అనే దానికి బదులుగా ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ను ఉపయోగించాడు. బాగా ఉపయోగించబడింది, అరిగిపోయిందని చెప్పడానికి వార్న్ అవుట్ అనేటటువంటిది అర్థం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రేజల్ వెర్బ్స్ అంటే ఏంటి. ఫ్రేజల్ వెర్బ్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్
వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఆర్ లేదా వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్. ఈ వెర్బ్ యొక్క అర్థం అందులో ఉన్నది వేరు, ప్రిపోజిషన్లో ఉన్న అర్థం వేరు. ఆ రెండు కలిసిపోయి మనకు క్రొత్త అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఇలాగుంటే మనకు అర్థం కాదు. ఈ వార్న్ అవుట్, సీ ఆఫ్, పుట్ ఇన్, గివ్ అప్ ఇలాంటివి ఉంటాయి. మరి ఎలాగండి అంటే మనం బైహార్ట్ చేయటమే. సర్టన్ రూల్స్ అంటే ఏమీ కూడా లేవు ఇక్కడ. అర్థమైంది. మరి ఇవి మనం దగ్గర 100 దాకా తీసుకుందాం అనుకుంటున్నాము. 20లో ఫస్ట్ నేను ఒక 10 తీసుకున్నాను. ఏంటి ఇవన్నీ కూడా ఫ్రేజల్ వెర్బ్స్. సీ ఆఫ్ మనం ఇందాక రాసిన కానీ ఉదాహరణ ఇవ్వాలి. సీ ఆఫ్ అంటే సెండ్ ఆఫ్. సహజంగా మన బంధువులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఊరు వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ట్రైన్ దగ్గరికి వెళ్ళొచ్చు, బస్ దగ్గరికి వెళ్ళొచ్చు. వీ గివ్ సెండ్ ఆఫ్. వాళ్ళకి బెస్ట్ వీడ్కోలు చెప్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ సీ ఆఫ్, మీన్స్ సెండ్ ఆఫ్. సో ఇక్కడ ఉదాహరణ, I went to airport to see off my friend. I went to airport, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, టు సీ ఆఫ్ మై ఫ్రెండ్. సీ ఆఫ్ ఎక్కడో చూడటానికి కాదు, టు సే గుడ్ బై, టాటా, వాడికి వీడ్కోలు పలకటానికి నేను సీ ఆఫ్ చేశాను అంటే వెళ్ళాను అన్నది. చూసారా? నెక్స్ట్ నాక్ డౌన్. నాక్ డౌన్ అంటే కిక్, తన్నటం. సహజంగా మనం బాక్సింగ్లో చూస్తూ ఉంటాం, వాడు ఫైట్ చేసి ఒక్క దెబ్బకి కింద పడిపోతాడు, నాక్ డౌన్. ఒక తన్నుకి ఒక గుద్దుకి కింద పడిపోతాడు, పైకి లేసేటటువంటి అవకాశం. నాక్ డౌన్ కిక్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదేంటంటే బాక్సింగ్లో కిక్ అన్నారు, మీరే ఇక్కడ ఉదాహరణ వేరే రాశారేంటది, దేనికైనా ఉపయోగించుకోవచ్చు మనం. హీ వాజ్ నాక్ డౌన్ బై అ లారీ. దట్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఆన్ ద రోడ్. సడన్గా ఈ లారీ వచ్చి నాక్డ్ హిమ్ డౌన్, కిందకి పడవేసింది, తొక్కేస్తాను, గుద్దింది, ఆ పోర్స్కి పడిపోయాడు. సో నాక్డ్ డౌన్, కింద పడవేయబడ్డాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ కమ్ బ్యాక్. ఇది మాత్రం అందరికీ తెలిసిందే, దీని గురించి రిటర్న్ రావటం అన్నమాట. ప్లీజ్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్. వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చాయి అని అర్థం. ఇది కొంచెం ఈజీ అయ్యి, ఇది మనకు నోటెడే. టచ్ డౌన్, ఇది ఒకటి. కొంచెం గ్రౌండ్ని టచ్ చేయటం. నువ్వు వెళ్ళి కింద పడిపోయి టచ్ డౌన్ అంటే ఓన్లీ ఒక్క అకేషన్గా మాత్రమే దీన్ని మనం ఉపయోగించాలి. ప్లేన్ ఎప్పుడైతే భూమి మీదకి ల్యాండ్ అవటానికి, టచ్ అవటానికి ఉంటుందో ఆ సందర్భంలోనే ద ప్లేన్ ఈజ్ రెడీ టు టచ్ డౌన్. భూమి మీద దిగటానికి రెడీగా ఉంది, మరి పైకి వెళ్ళటానికి టేక్ ఆఫ్. అంతేగాని ఎగురుతుంది, ఫ్లయింగ్, గోయింగ్ అప్ ఇలా పెట్టకూడదు. ద ప్లేన్ ఈజ్ రెడీ టు టేక్ ఆఫ్. ఆ విమానము ఎగరటానికి రెడీగా ఉందని. సో ఆ విధంగా ఇక్కడ మనం టచింగ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. సో ద ప్లేన్ ఈజ్ రెడీ టు టచ్ డౌన్. మరి టచ్ డౌన్ అంటే ఎప్పుడంటే దాని యొక్క చక్రాల వీల్స్ ఎప్పుడైతే రన్వేకి టచ్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ టచ్ డౌన్. ఆ విమానం దిగటానికి రెడీగా ఉందని అనమాట. అంతేగాని టచ్ డౌన్, టచ్ అంటే ముట్టుకొనట, డౌన్ అంటే కింద, ఇలా అర్థాలు తీసుకుంటే కుదరదు. టచ్ అంటే ముట్టుకొనట, డౌన్ అనేటటువంటిది యాడ్ వెర్బ్, ఇది వెర్బ్. ఈ రెండు వేరు వేరు అర్థాలు ఉన్నాయి, కానీ కలిసిపోతే దిగుటానే వస్తుంది. నెక్స్ట్ పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే ఒక పనిని వాయిదా వేయటం. పుట్ ఆఫ్, పుట్ అంటే పెట్టు, ఆఫ్ అంటే బయట, అలా కాదు. పుట్ ఆఫ్, ఇవాళ రేపు చేయవలసిన పని
వచ్చే వారంలో దాన్ని పోస్ట్‌పోన్‌మెంట్ అంటాం మనం. పోస్ట్‌పోన్. ద వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారండి. పుట్ ఆఫ్ దేర్ స్ట్రైక్. వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ లేకపోతే ఆ యాజమాన్యం నుంచి పిలుపొచ్చి ఉంటుంది. సో తాత్కాలికంగా దాన్ని మనం పుటాప్ చేస్తున్నాము, తర్వాత చూద్దాంలే అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటారనమాట. పుటాప్ అంటే పోస్ట్‌పోన్. ద ఎగ్జామ్స్ ఆర్ పుటాప్. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయినాయి. ఈ విధంగా అనమాట. వేర్ అవుట్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బాగా ఉపయోగించేసి అరిగిపోయి ఇంక అది పనికిరానటువంటి స్థితికి చేరటానికి వేర్ అవుట్ అంటాం. కానీ ఇక్కడ వార్న్ అవుట్ అని మనం ఇందులో కూడా పాస్ట్ టెన్స్‌లో తీసుకుందాం. ద ప్లేన్ ఈజ్ వార్న్ అవుట్. ఒక ప్లేన్‌కి నిర్దిష్టమైన ఇన్ని గంటల సమయం ఎగిరే సమయం అని ఇస్తారు. దాన్ని దాటిన తర్వాత ఇంకా వాడామనుకోండి, అలా బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు. అందుకే దాన్ని మనం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉంటాం. అది పనిచేస్తుందా లేదని. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వాడటానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ద ప్లేన్ ఈజ్ వార్న్ అవుట్. ఇంకెందుకు పనికిరాదు. బాగా దాన్ని ఉపయోగించేసామని అర్థం. వేకప్. పొద్దున్నే లేచి మనల్ని తల్లిదండ్రులు లేపుతా ఉంటారు. అరైజ్ అంటే లేచుట నిద్ర నుంచి. వేకప్ లేరా అంటూ ఉంటారన్నమాట. అంటే అరైజ్. ప్లీజ్ వేకప్. ఇట్ ఈజ్ ఆల్రెడీ 9 AM. అమ్మొచ్చి అంటది, రే ప్లీజ్ వేకప్, రే లగరా. ఇట్ ఈజ్ ఆల్రెడీ 9. ఉదయం 9 అయిపోయిందిరా, వేకప్ లే అని. అంటే నిద్ర నుంచి లేపటాన్ని వేకప్ అంటాం. నెక్స్ట్ షో అప్. వచ్చుట. చూసారా, షో అంటే ఏంటి? చూపించుట. అప్ అంటే పైకి. దానికి దేనికైనా సంబంధం ఉందా? ఇది వెర్బ్, అది యాడ్వర్బ్. సో ఆ రెండు మిళితమైపోయాయి. అరైవ్ వచ్చుట. మై ఫ్రెండ్ షోడ్ అప్. పాస్ట్ టెన్స్లో పెట్టాం. షోడ్ అప్ ఎస్టర్డే. నా ఫ్రెండ్ నిన్న వచ్చాడు. ఇదంతా ఎందుకండి? అరైవ్డ్ అని పెట్టేసుకోవచ్చు కదా. అవే అలంకారాలంటే. ఎప్పుడూ ఒకే విధంగా మాట్లాడటం కాదు కదా. సో చక్కగా ఉంది కదా ఇది. ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగించడం వలన ఆ యొక్క ఉచ్చారణ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వినేవాడికి కూడా ఇదో క్రొత్త పదం చాలా చక్కగా ఉందిరా. మై షూస్ ఆర్ స్పాయిల్డ్ అన్నాం కదా, కామన్గా ఉపయోగిస్తాం. మై షూస్ ఆర్ వార్న్ అవుట్. ఓహో, బాగా అరిగిపోయినాయి అనమాట. అవతలకి అర్థం కావాలి మీరు ఉపయోగించేటటువంటి ఫ్రేజల్ వర్బ్స్. లేకపోతే కష్టం. మనం డాక్యుమెంట్స్ మనం రాసేటప్పుడు రిటర్న్గా ఎలాంటివి పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతలకి మనల్ని అప్రైజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్స్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మై ఫ్రెండ్ షోడ్ అప్. అప్రాయలేదు ఇక్కడ. ఎస్టర్డే. నిన్న మా ఫ్రెండ్ వచ్చాడు. పుట్ ఆన్. పుట్ అంటే పెట్టు, ఆన్ అంటే మీద పెట్టమని కాదు. ధరించు. ఏంటి ఎక్కువగా దేనికి? సాక్స్లు ధరించని, బట్టలు ధరించని, బెల్ట్ అని. పుట్ ఆన్ యువర్ బెల్ట్ అంటారు మనం ప్లేన్ ఎక్కిన వెంటనే. బాబా బెల్ట్ పెట్టుకోరా బాబు, ధరించని. అంతేగాని లేదా టైటన్ యువర్ బెల్ట్ రకరకాలుగా ఉపయోగిస్తారు అనుకోండి. పుట్ ఆన్ అంటే ధరించుట. పుట్ ఆన్ యువర్ డ్రెస్. పుట్ ఆన్ యువర్ డ్రెస్. నీ దుస్తులు ధరించుకో. ఇట్ ఇస్ టైమ్ టు గో అవుట్. మనం బయటకు వెళ్ళే అవసరం ఉంది. నెక్స్ట్ హోల్డ్ ఆన్. కీప్ ఫర్మ్. గట్టిగా పట్టుకొనుట. ఒకప్పుడు మనకు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు, ఇప్పుడు ఎవడో ఉపయోగించట్లేదు కానీ ఆ పదం, మేము చిన్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు కండక్టర్ హోల్డ్ ఆన్ అనేవాడు. అది మనకు అర్థం కాక ఓల్డ్ అని అంటున్నాడేమో అనిపించేది.
ఓల్డెన్. ఆ ఓల్డెన్ అని కరెక్ట్గా పలికేవాళ్ళు కాదు. ఆ కండక్టర్ కూడా ఓల్డెన్. మన బస్ స్టాప్లో ఓల్డెన్ ఓల్డెన్ అంటూ ఉండేవాడు. ఇదేంట్రా ఓల్డెన్ ఓల్డెన్ అంటే ఇప్పుడు అర్థమైంది. హోల్డ్ ఆన్, గట్టిగా పట్టుకో దేన్ని, స్టీరింగ్ని కదలకుండా, అది ముందుకెళ్ళకుండా పట్టుకుంటే బస్సు ఆపు అని అర్థం. ఆ హోల్డ్ ఆన్ అంటే బస్సును ఆపు, గట్టిగా పట్టు. లేదా ఒక పెద్ద ఖరీదైన వస్తువు లేదా బరువైన వస్తువు ఇచ్చినప్పుడు మన చేతిలో పెడతారు. హోల్డ్ ఆన్, గట్టిగా భద్రంగా పట్టుకో, కేర్ఫుల్గా పట్టుకో, అక్కడ కూడా ఉపయోగించవచ్చు. సో హోల్డ్ ఆన్ అంటే కీప్ ఇట్ ఫర్మ్, గట్టిగా పట్టు. హోల్డ్ ఆన్ యువర్ బ్రేక్స్. కార్లోని ఎక్కడో వెళ్తూ ఉంటాం మన ఫ్రెండ్ వరే, అది బ్రేక్ వేయరా బ్రేక్ వేయరా అంటారు కదా. అంటే హోల్డ్ అని అంటే బ్రేక్ వేసి గట్టిగా అలా ఉంచరా బాబు అని అర్థం అనమాట. సో ఈ విధంగా మనం స్యాప్, నాక్ డౌన్, కమ్ బ్యాక్, టచ్ డౌన్, పుట్ ఆఫ్, వేర్ అవుట్, వేకప్, షో అప్, పుట్ ఆన్, హోల్డ్ ఆన్, ఈ విధంగా మనం ఒక 10 చూసాము. మరి ఇంక ఈ రోజుకి ఇంకొక 10 చూడండి. మరి ఒక 10 ఇవి తీసుకున్నాను మనం ఫ్రేజల్ వెర్బ్స్. ఆల్రెడీ మనం 10 చూసాం. చూసారా ఇవి ఎలా వస్తున్నాయో? అటు ఉన్నటువంటి అర్థాలు వేరు, వాక్యాలు ఉపయోగించేటప్పుడు వేరు, చక్కగా పలకటానికి కూడా చాలా బాగుంటాయి. సెట్ ఆన్, సెట్ ఆన్, సెట్ అంటే మనం సెట్ చేయాలంటాం. ఆన్ ఆ డైరెక్ట్ అర్థాలు ఇక్కడ వద్దులు. సెట్ ఆన్ మొత్తం కలిపి అటాక్, రెడీ, దాడి చేయటానికి. ద టైగర్ ఈజ్ రెడీ టు సెట్ ఆఫ్, సెట్ ఆన్. ద టైగర్ ఈజ్ రెడీ టు సెట్ ఆన్ అంటే ఆ పులి మన మీద అటాక్ చేయటానికి చాలా రెడీగా ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ టర్న్ ఆఫ్, టర్న్ ఆఫ్ ద ఇంజిన్. అప్పుడు దాకా ఇంజిన్ వెళ్తూ ఉంటుంది. టర్న్ ఆఫ్, దానికి తాళం ఉంటుంది, దాన్ని ఎలా నొక్కామనుకోండి టర్న్ ఆఫ్. ఇలా అటాక్ చేస్తే టర్న్ ఆన్ అంటే ఆన్ అవుతుంది, టర్న్ ఆఫ్ అంటే ఆఫ్. లేదా టర్న్ ఆఫ్ ద లైట్స్, లేదా లైట్లు ఆరిపోయారా, టర్న్ ఆన్ ద టీవీ, ఈ విధంగా అనమాట. స్టాప్, టర్న్ ఆఫ్ ద లైట్స్, ఆర్ టీవీ, ఆర్ ఇంజిన్, ఏదైనా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ టర్న్ అప్. టర్న్ అప్ అంటే ఇంక్రీజ్, పెంచు. టర్న్ ఆఫ్ ద టీవీ అంటే ఆ టీవీ వాల్యాన్ని పెంచు అని అర్థం. ఇంక్రీజ్ చెయ్యి. వినపట్లేదురా టర్న్ అప్, సో టర్న్ అప్. ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టీవీ. నెక్స్ట్ డ్రాప్ ఆఫ్, కళ్ళు మూసలు పడిపోతూ ఉంటాయి. ఓహో వీడికి నిద్ర వచ్చేటట్టు ఉందంటే గోయింగ్ టు ద స్లీప్, నిద్రకి ఉపక్రమించటాన్ని ఏమంటాం మనం? డ్రాప్ ఆఫ్. గోయింగ్ టు స్లీప్. నెక్స్ట్ కాల్ ఆఫ్. మనం ఇందాక స్ట్రైక్ని మనం కాల్ ఫర్ అన్నాం కదా, అలాగే దీన్ని కూడా కాల్ ఆఫ్, క్యాన్సిల్. ప్లీజ్ కాల్ ఆఫ్ ద యాజిటేషన్. మీరు చేస్తున్నటువంటి ఆ ఆందోళనని, నిరాహార దీక్షో స్ట్రైకో ఏదో ఒకటి, ప్లీజ్ కాల్ ఆఫ్, దయచేసి ఆపండి. నెక్స్ట్ హ్యాంగ్ ఆన్. రాజు మన ఫోన్ మాట్లాడేటప్పుడు వస్తుంది హ్యాంగ్ ఆన్ ప్లీజ్ అంటే కాసేపు ఆన్. కీప్ యువర్ ఫోన్ ఆన్ హోల్డ్. హ్యాంగ్ ఆన్ అంటే జస్ట్ కాసేపు మాత్రమే ఎదురు చూడమని. ప్లీజ్ హ్యాంగ్ ఆన్, ఐ విల్ కాల్ యూ బ్యాక్.
ప్లీజ్ హ్యాంగ్ ఆన్, రైట్, అలా ఉండు కాసేపు, ఐ విల్ కాల్ యూ బ్యాక్, ఎక్కడికి వెళ్ళిపోకు, హ్యాంగ్ ఆన్ ఉండు అలాగా, నేను నిన్ను పిలుస్తాను అనమాట. అంటే కాసేపు మాత్రమే, ఎక్కువసేపు అయితే హ్యాంగ్ ఆన్ అని అనకూడదు మనం. బ్రేకప్, ఇంక ఇది మీరు స్టూడెంట్స్ లవ్ అండ్ లవర్స్ బాగా అది అయిన తర్వాత చివరిలో వాళ్ళు ఉపయోగించే పదమే ఇది. కొంతకాలం సహజీవనం చేస్తారు, కొంతమంది లవ్ చేస్తారు, తర్వాత సడన్గా బ్రేకప్ అండి. అంటే ఇక మనకి నీకు నాకు సంబంధం లేదండి. అంటే ఏంటి? ఎండ్ రిలేషన్. యూజువల్లీ లవర్స్ సే బ్రేకప్. ఈ పదాన్ని ఎక్కువగా ప్రేమికులే ఉపయోగిస్తూ ఉంటారు. అదే విదేశాల్లో అయితే భార్యాభర్తలు కూడా కొంతకాలం తర్వాత బ్రేకప్ చెప్పుకొని దారి నాడు దీని దారి ఇది వెళ్ళిపోతూ ఉంటారు. టేక్ ఆఫ్టర్, ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన. తల్లి పోలికలు కానీ తండ్రి పోలికలతో కానీ పుట్టినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించాలి మనం. షీ హ్యాస్ టేకెన్ ఆఫ్టర్ హర్ మదర్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఆమె తన తల్లి పోలికలతో పుట్టింది అని అర్థం. చూసారా, అంత అర్థం ఇంత చిన్న దాంట్లో ఉంది. ఏంటి? టేక్ ఆఫ్టర్, తర్వాత తీసుకో అని కాదు అర్థం. టేక్ అంటే తీసుకో, ఆఫ్టర్ అంటే తర్వాత, అలా అర్థం కాదు. టేక్ ఆఫ్టర్ అంటే ఆ పోలికలతోటి జన్మించటాన్ని టేక్ ఆఫ్టర్. చూడండి, పాస్ట్ టెన్స్ పెడదాం ఇక్కడ. షీ టుక్ ఆఫ్టర్ హర్ మదర్, లేదా హర్ మదర్స్ ఫేస్, లేదా హర్ మదర్స్ కలర్, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే సేమ్ తన తల్లి పోలికలతో పుట్టటాన్ని మనం టేక్ ఆఫ్టర్ అని అంటాం. నెక్స్ట్, గెట్ త్రూ, మీట్, ఎంఈఏటి మీట్ కాదు, అది మాంసం. ఎంఈఈటి మీట్ అంటే కలవటం. అంటే ఐ వాంట్ టు గెట్ త్రూ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ని కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గెట్ త్రూ, అంతేగాని ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్ అన్నాం అనుకోండి, ఇట్ ఇస్ మా ఆర్డినరీ సెంటెన్స్. అందులో క్రొత్తదనం ఏముంది, అందరం ఉపయోగించేదే. ఐ వాంట్ టు గెట్ త్రూ మై ఫ్రెండ్, ప్లీజ్ వెయిట్ మ్యాన్ అన్న. అమ్మో ఇదేంటి గెట్ త్రూ అంటున్నాడు, గెట్ త్రూ అంటే ఏంటిరా? మీరు గెట్ త్రూ లేదురా, కలవటానికి వెళ్ళటానికి గెట్ త్రూ అంటాం. ఓకే, సో గెట్ త్రూ, మీట్. ఐ వాంట్ టు గెట్ త్రూ మై ఫ్రెండ్, నా స్నేహితుని నిన్ను కలవాలనుకుంటున్నాను. గెట్ త్రూ అంటే మీట్. టేక్అవుట్, ఇది రైట్, టేక్అవుట్ ఫ్రమ్ మై సైట్, నా కంటి నుంచి డోంట్ తీసాను, కంటికి కనపడకండి, వేస్ట్. ఇప్పుడు ఏ చూస్తాం మనం, షాప్కి వెళ్తాము, ఆడేదో 10 చెత్త చెదని పడేస్తూ ఉంటాడు. టేక్అవుట్, ఇవన్నీ తీసేయండి, అందులో మంచి. టేక్అవుట్ అంటే రిమూవ్ అని అర్థం అనమాట. I wanted to take out unnecessary books. ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయి, చెత్త చెదారం అంతా ఎప్పుడో పేరుకుపోయి ఉన్నాయి. అప్పుడేమంటాం, మన తల్లితోనో సర్వెంట్ తోటో ఎవరితో, మమ్మీ ప్లీజ్ టేక్అవుట్ ద బుక్, టేక్అవుట్. బుక్స్ అనే కదా, అక్కడ ఏ వస్తువులు అయితే దాన్ని టేక్అవుట్, అవసరం లేని బయటపడేయమని అర్థం అనమాట. సో ఈ విధంగా మనం సెటార్ అంటే అటాక్, ఎదుర్కోవటం, టర్న్ ఆఫ్ అంటే స్టాప్, ఆపివేయటం, టర్న్ అప్ అంటే ఇంక్రీజ్ చేయటం, మళ్ళీ టర్న్ డౌన్ డిక్రీజ్ కూడా వస్తుంది అది తర్వాత. డ్రాప్ ఆఫ్ అంటే కళ్ళు ముడతలు పట్టడం, నిద్రకే ఉపకరించడం, రెడీగా ఉంటాం. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయటం. హ్యాంగ్ ఆన్ అంటే కాసేపు వెయిట్ చేయరా అని చెప్పటం. బ్రేకప్ అంటే ఇక చాలు మనకి, నీతో నాకు సరే చాలరా బాబు, బ్రేకప్ చెప్పుకున్నాం, ఇక నీకు నాకు సంబంధం లేదు. టేక్ ఆఫ్టర్ అంటే రిజంబుల్, పోలికలతో జన్మించడాన్ని టేక్ ఆఫ్టర్. గెట్ త్రూ అంటే కలవటం, ఎవరన్నా స్నేహితులు కన్నా. టేక్అవుట్, రిమూవ్, తొలగించు. చూసారు ఎంత బాగున్నాయి, చాలా ఉంటాయండి, కొన్ని వందలు ఉంటాయి. మరి ఎలాగండి ఈ హ్యాంగ్ ఆన్, కాల్ ఆఫ్, డ్రాప్ ఆఫ్, వీటికి ఏమైనా గ్రామర్ ఉందా? అదంటే ఏమీ లేదు, అది చూసుకుని కంఠస్థం చేయటమే. లేదా 300 దాకా ఉంటే
మనం మాత్రం ఒక 100 తీసుకుందాం. ఎందుకంటే చెప్పిందే 4, 5 అదే వీడియోలు చేస్తుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ 2, 3 బాగా చూస్తున్నారు. కానీ ఇది ఎంత ఉపయోగం మీకు అర్థం కావట్లేదు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో కూడా చాలా ఉపయోగం. రిటన్‌లో కూడా తర్వాత ఈడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో కూడా తెస్తాడు ఇట్లా. టర్న్ ఆఫ్ అంటే లైట్స్ అని కదా! ఆన్ చేయటం అంటే ఎలిగించటానికి టర్న్ ఆఫ్ అని పెడతాడు. కరెక్ట్ ద సెంటెన్స్ అంటాడు. ఎలిగించడం అంటే మనం లైట్ వేయటానికి టర్న్ ఆన్, నాట్ టర్న్ ఆఫ్. అది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. సో, ఈ విధంగా మనం ఈరోజు 25 తీసుకున్నాము. డిస్కస్ చేశాము. మరి రేపు కొన్ని తీసుకుంటాను. దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. సో, మరి నా యొక్క వీడియో మీ అందరికి గాని నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి. ఈ సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు. లైక్స్ కూడా రావట్లేదు. సరే, నా డ్యూటీ ప్రకారం ఇప్పుడు మోర్ దాన్ 305 దాకా నేను వీడియోలు చేయడం జరిగింది. చూడండి, ఏదో వీడియో అన్నిటి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేను స్టార్ట్ చేసి చెప్తూనే ఉన్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.